కాశ్మీర్ పాల్గొనలో జరిగినటువంటి అమానుష చర్యలు ఖండిస్తూ ఇవాళ హిందుస్థాన్ జిమ్ గ్రౌండ్ లో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ మార్కండేయులు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పాకిస్తానీ దేశం ఇప్పుడు ఇండియా పైన ఏదో ఒక రకంగా కుట్ర చేస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు కూడా సాగు దెబ్బలు తింటూనే ఉంది. అయినా సరే పాకిస్తానీ తాలూకా బుద్ధి మాత్రం మారటం లేదు. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామం చూస్తే కుటుంబ సభ్యులతో పాటు జమ్మూ కాశ్మీర్లో విహారయాత్రకు వెళ్ళినటువంటి 27 మందిని వాళ్ళని హిందువులా ముస్లింలా అని చెప్పి పరీక్షించి మరీ ఈరోజు మరి అమానుషంగా కాల్చి చంపేయడం అనేది అది చాలా దుర్మార్గమైన చర్యది. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా రగిలిపోతున్నటువంటి అంశం ఇది. దీన్ని ఖచ్చితంగా ప్రపంచ దేశాలు కూడా ఖండిస్తున్నాయి. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే కేంద్రంలోని ప్రభుత్వం ఏ చర్య చేపట్టినా సరే భారతీయులందరూ కూడా అండగా నిలుస్తారు. ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కి సరైన రీతిలో బుద్ధి చెప్పకపోతే ఇప్పుడు కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఈ టెర్రరిస్ట్ ముఠాలని వాళ్ళు ముసుగొలిపి భారతదేశం పైన పంపిస్తున్నారు. కాబట్టి అనేకమైన అమాయకుల ప్రాణాలు కూడా ఎప్పటికప్పుడు కోల్పోతున్నారు. అయినా సరే మన భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా బార్డర్లో ప్రతినిత్యం కూడా ఈ దేశాన్ని కాపాడుతూ చేస్తున్నటువంటి భారత సైనికులకు మనం అందరం కూడా సల్యూట్ చేయాలి. వారు చేస్తున్నటువంటి సేవలకు మనందరం కూడా వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఎవరైతే చనిపోయినటువంటి మిత్రులు, ఎందుకంటే ఈరోజు మరి వాళ్ళ కుటుంబంతో పాటు వెళ్ళి విహారయాత్ర వెళ్ళినటువంటి మిత్రుల్ని అమానుషంగా చంపారు. కాబట్టి దాంట్లో మరి ఆంధ్రప్రదేశ్ నుంచి 2 మిత్రులు ఉన్నారు. అందులో విశాఖపట్నం నుంచి మరి చంద్రమౌళి గారు, అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కావలవాసులైన మసూదం రాజాని కూడా మరి ఇందులో వారు కూడా మరణించడం కూడా జరిగింది. అందుగురించి సరిపోయినటువంటి వారందరూ కూడా మా జింక్ వాకర్స్ అసోసియేషన్ తరఫున వారందరూ కూడా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తున్నాం. అలాగే వారు ఏదైతే ఇలాంటి చర్యలు ఉన్నాయో చర్యలు కూడా ఖండిస్తూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొని పాకిస్తాన్ పైన తీసుకున్నటువంటి నిర్ణయానికి భారతదేశంలో పౌరులే కాకుండా మేమందరం కూడా వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం.